చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికాను ఎలా జయిద్దాం, అమెరికా ఆధిపత్యాన్ని ఎలా తలదించుదాం, అమెరికాతో ఎలా పోరాటం చేద్దాం, అమెరికా మన పైన పెత్తనం చెలాయించకుండా ఉండాలి అంటే మన ఆయుధ సంపత్తిని ఏ దిశలో పెంచుదాం, అమెరికాని అంతం చేయడానికైనా మనం పంతం పడదాం, ఇజ్రాయిల్ని ఆట ఆడుకుందాం, ఇజ్రాయిల్ పైన మన ప్రతీకారాన్ని తీర్చుకుందాం. ఇప్పుడు ఇరాన్ ఆలోచనలన్నీ ఇవే. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం జరిగిందో, ఈ యుద్ధం మధ్యలోకి అమెరికా ఎంటర్ అయిందో, అమెరికా ఎంటర్ అయి ఇరాన్లోని 3 కీలక అణుస్థావరాలపైన అమెరికా GBU-57 బంకర్ బస్టర్లతో దాడి చేసిందో, అప్పటి నుంచి ఇరాన్ కొత్త ఉడికిపోతోంది, రగిలిపోతోంది. అమెరికా అంతం చూడాలనే కాంక్షతో ఉంది. ఇప్పటికే యుద్ధంతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. టెహరాన్ ఊహించని విధంగా, ఒక రకంగా చెప్పాలంటే 50% టెహరాన్ నేల కూలిపోయింది. అదే స్థాయిలో ఇజ్రాయెల్కి కూడా నష్టం జరిగింది. అయితే అమెరికా అనుకున్న టార్గెట్ని ఫినిష్ చేసిన తర్వాత ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుస్థావరాలపైన బాంబులు వేసిన తర్వాత యుద్ధాన్ని ముగించినట్టుగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. కానీ యుద్ధం మిగిల్చిన గాయాల నుంచి ఇరాన్ ఇంకా బయటకు రాలేదు. అందుకే ఒక కీలకమైన అడుగు వేసింది ఇరాన్. అదేంటి అంటే చైనాతో భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునే ఒప్పందానికి వచ్చింది. ప్రపంచంలో ఆయుధాల సరఫరాలో చైనా ఇప్పుడు కీలకంగా ఉంది. ఇస్లామిక్ దేశాలని టార్గెట్ చేసుకొని ఆయుధాలను విక్రయిస్తోంది చైనా. ఈ నేపథ్యంలోనే చైనా ఆ దేశం తయారు చేసిన 5th జనరేషన్ జెట్ ఎయిర్వేస్, ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్లను J-10Cని ఇరాన్కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. J-10Cని మీరు స్క్రీన్ పైన విజువల్స్లో చూస్తున్నారు. ఇది 5వ తరం ఫైటర్ జెట్లు. ఈ 5వ తరం ఫైటర్ జెట్లని ఇరాన్కు అందించేందుకు చైనా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇరాన్ చైనా నుంచి ఈ ఆయుధాలను కొనుగోలు చేయాలని, ఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని గడిచిన 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది. కానీ ఈ ఒప్పందానికి చైనా ఇప్పటి వరకు ముందుకు రాలేదు. J-10C ఈ ఫైటర్ జెట్లు ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గరున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఈ ఫైటర్ జెట్లను వాడినట్టుగా ప్రచారం చేసుకుంది. అయితే ఇవే ఫైటర్ జెట్లని మాకు కావాలంటూ ఇప్పుడు ఇరాన్ చైనాని వేడుకుంటుంది. చైనా ఇందుకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. J-10C ఫైటర్ జెట్ల ద్వారా బాంబుల విసరణ PL ఏదైతే పాకిస్తాన్ వాడిందో PL-60 బాంబులని, PL లాంటి బాంబుల్ని, PL-15 లాంటి బాంబుల్ని వినియోగించడానికి వీలుగా ఉంటుంది ఈ J-10C ఫైటర్ జెట్. PL-15 బాంబుల్ని గతంలో పాకిస్తాన్ వినియోగించినట్టుగా చైనా ఇరాన్ ముందు ఒక ప్రచారం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్కి 80% ఆయుధాలు చైనా నుంచి అందుతున్నాయి. కొత్తగా 5th జనరేషన్ J-10C విమానాలను కూడా పాకిస్తాన్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 25, 2025 ఆగస్టు నుంచే ఈ ప్రక్రియ, ఈ ఒప్పందం మొదలు కాబోతుంది. ఈ తరుణంలోనే ఇరాన్ కూడా తన సోదర దేశం పాకిస్తాన్ అడుగు జాడల్లోనే ముందుకు కదులుతోంది. ఇరాన్ కూడా పాకిస్తాన్కు చైనా ఏ ఆయుధాలనైతే అందించిందో అవే ఆయుధాన్ని కొనుగోలు చేయాలనుకుంటోంది. నిజానికి ఈ ఒప్పందం, ఈ చర్చలు గడిచిన 20 ఏళ్ళుగా 2 డికేడ్స్గా కొనసాగుతున్నాయి. కాకపోతే చర్చలు ఫలించలేదు. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్కి, ఇరాన్ చైనాకి ఫైటర్ జెట్లను ఇస్తే ఇరాన్ మేము కేవలం పెట్రోల్, గ్యాస్ మాత్రమే ఇవ్వగలం, డబ్బులు ఇవ్వలేమని చెప్తోంది. చైనా మాత్రం విదేశీ కరెన్సీ ఇస్తేనే ఈ ఫైటర్ జెట్లను మీకు అందిస్తామని కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ నేపథ్యంలోనే ఒప్పందం కుదరక గడిచిన 20 సంవత్సరాలుగా ఈ చైనా యుద్ధ విమానాల ఒప్పందం పెండింగ్లోనే ఉంది. దీంతో ఇరాన్ రష్యా వైపు అడుగులు వేసింది. రష్యా దగ్గరున్న Su-30 విమానాల్ని దిగుమతి చేసుకోవాలనుకుంది.
దాదాపు 150 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసుకునేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇరాన్. కానీ రష్యా అనుకున్న సమయానికి యుద్ధ విమానాల్ని డెలివరీ చేయలేకపోయింది. Su-30 యుద్ధ విమానాన్ని డెలివరీ చేయలేకపోయింది. దీంతో రష్యా కేవలం 4 యుద్ధ విమానాలనే 4 Su-30ని మాత్రమే డెలివరీ చేయగలిగింది. దీంతో వైమానిక దళం విషయంలో ఇరాన్ పూర్తి స్థాయి బలహీనంగా మారిపోయింది. మొన్న అమెరికా దాడి చేసినప్పుడు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయిల్ వరుస దాడులు చేస్తున్నప్పుడు ఇరాన్ ఎయిర్ వ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది. ఎదురు దాడి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అమెరికా అట్లాగే ఇరాన్ని తిప్పుకొట్టడంలో విఫలం చెందింది. ఈ వైఫల్యానికి ఇరాన్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ వైఫల్యం నేపథ్యంలోనే బలపడాలి అనుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ పైన ఆధిపత్యం సాధించాలన్నా, పెత్తనాన్ని సాధించాలన్నా, పైచేయి సాధించాలన్నా చైనా లాంటి బలమైన దేశం సహాయం కావాలని కోరుకుంటోంది ఇరాన్. ఇప్పటికే ఇరాన్కు అనేక రకాల యుద్ధ సామాగ్రి విషయంలో, మిలిటరీ సహాయం విషయంలో చైనా తోడ్పాటు అందించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చైనాకి అత్యంత తక్కువ ధరకి ఆయిల్ని సరఫరా చేస్తుంది ఇరాన్. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య మిత్రత్వం ఉంది, అనేక వ్యాపార ఒప్పందాలున్నాయి, అనేక రాజకీయ ఒప్పందాలున్నాయి. దీంతో తాజాగా ఈ యుద్ధ విమానాలు J-10C కొనుగోలు పైన కూడా మరో ఒప్పందం కుదరడంతో చైనాకి ఇరాన్కి మధ్య మిత్రత్వం మరింత బలపడిందని చెప్పాలి. చైనా కూడా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా, చైనా కూడా అమెరికా పెత్తందారితనానికి వ్యతిరేకంగా, అమెరికాని అదుపు చేయాలని, అమెరికాని కంట్రోల్ చేయాలని, అమెరికాని తగ్గించాలనే ఆలోచనతోనే ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా ఇస్లామిక్ దేశాలకు దగ్గరవుతోంది, పాకిస్తాన్కి దగ్గరవుతోంది, టర్కీకి దగ్గరవుతోంది, తుర్కెమినిస్తాన్కి దగ్గరవుతోంది, ఈజిప్ట్కి దగ్గరవుతూ వచ్చింది, అనేక దేశాలకి దగ్గరవుతూ వస్తుంది చైనా ఇస్లామిక్ దేశాలకు దగ్గరవడానికి ప్రధాన కారణం తమ ఆయుధాల్ని విక్రయించడం కోసం. పాకిస్తాన్కి ఇప్పుడు ఆయుధాలు విక్రయిస్తోంది. తాజాగా ఇరాన్ కూడా ఆయుధాల కొనుగోలుకు ముందుకొచ్చింది. ఇప్పటికే మిగతా కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా చైనా దగ్గర ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. కానీ మొన్న భారత్ పాక్ యుద్ధంలో చైనా అందించిన ఆయుధాలు తుస్సుమని తోక టపాసుల్లా పేలిపోయాయి, తోక జాడించి వెళ్ళిపోయాయి. ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ పార్ట్ తర్వాత భారత్ దగ్గరున్న డిఫెన్స్ వ్యవస్థ ముందు చైనా నిలబడలేకపోయింది. చైనా యుద్ధ విమానాలు కావచ్చు, పాకిస్తాన్కి ఇచ్చిన యుద్ధ విమానాలు కావచ్చు, చైనా పాకిస్తాన్కి ఇచ్చిన డ్రోన్స్ కావచ్చు, చైనా పాకిస్తాన్కి ఇచ్చిన మిస్సైల్స్ కావచ్చు, ఊరికనే నేల కూలిపోయాయి. అయినప్పటికీ కూడా చైనా తమ ఆయుధాలని విక్రయించేందుకు, తమ ఆయుధాలని అమ్ముకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అమెరికా పేరు చెప్పి మళ్ళీ ఇరాన్కి కూడా తమ యుద్ధ విమానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనాకి ఇరాన్కి మధ్య ఒక భారీ ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇరాన్ చైనాతో యుద్ధ విమానాల కొనుగోలుకు రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేస్తే, ఇరాన్ ఈ యుద్ధ విమానాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా తరహాలో టెక్నాలజీని కూడా పెంపొందించుకోవచ్చని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ ఇరాన్ పైన దాడి చేస్తే, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దారికి రాకపోతే మళ్ళీ దాడులు చేస్తామని. అణు బాంబుల తయారీకి ఇంకా ఇరాన్ పూనుకుంటుందని, ఇంకా ప్రజావసరాలకు మించి యురేనియాన్ని శుద్ధి చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఇప్పటికైనా ఇరాన్ కిందకి దిగొచ్చి, టెహరాన్ కిందకు దిగొచ్చి అణు ఒప్పందానికి సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం తనను తాను పునర్నిర్మించుకునే పనిలో పడింది. ఇరాన్ కోల్పోయిన ఆస్తులనే కాదు, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కూడా పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తన మిత్ర దేశాల సహాయాన్ని కోరుతోంది. తన మిత్ర దేశాల నుంచి ఆయుధాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, రకరకాల సహాయాన్ని తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి ఈ యుద్ధ విమాన కొనుగోలుకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇరాన్కి చైనా ఆయుధాలు అందిస్తే ఆ ఆయుధాలు అమెరికాతో ఇరాన్ తలపడేంత శక్తిని ఆ దేశానికి, ఇరాన్కి ఇస్తాయా? ఇరాన్ని కాపాడుతాయా చైనా ఆయుధాలు? సింపుల్గా ఇరాన్ని చైనా ఆయుధాలు కాపాడుతాయా? మీరేమనుకుంటున్నారో
ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్ అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ను చూడండి.